అమ్మ తెలుసు కదా మీకు, ఫోక్ సింగరు నారాయణమ్మ, జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తుంది. అమ్మ చాలా కష్టాలలో ఉన్నది ఇప్పుడు. ఏ కష్టం అంటే భూమి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆ భూమి కోసం కొట్లాడుతూ ఉన్నది. ఫిలిం నగర్లో ఉన్న 248 గజాలు. ఆ 248 కదా, 248 బిడ్డ. ఆ 248 124, నాకు 124 అక్కడ నిలబెట్టి, అక్కడ ఎవరంటే మన డిఓ లక్ష్మీ మేడం, మళ్ళీ ఎంఆర్ వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా అయిన విఆర్ అశోక్ సార్ చాలా మంచోడు ఉన్నాడు. మా భర్త చనిపోయినాక నాకు చాలా బాధ వచ్చింది బిడ్డ. బాధ వస్తే అది ఏమన్నారంటే, లీడర్లు నువ్వు అమ్ముకో అమ్మ, అది అమ్మి అప్పులు కట్టేసుకో అని వాళ్ళ లాభం కోసం నన్ను 50 గజాలు అమ్మిపిచ్చిరు బిడ్డ. అమ్మిపిచ్చి మిగిలిన పైసలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినాక 5 సంవత్సరాలు అయినాక ఏడున్నాయి అమ్మ నీ తను ఏంది బాబాయ్ నాకు ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతురు ఎందుకు బాబాయ్ అంటే, నీ తాను ఏడున్నాయని మాకు డబ్బులు ఇచ్చినావమ్మా నువ్వు అని నరసింహరావు నన్ను కట్టుకొని బస్తీ లీడర్లను తీసుకొని బిడ్డ నన్ను కృష్ణా బిల్డింగ్ ఎదురుగా పెద్ద పార్క్ ఉంది. ఆ పార్కులన్నీ అదంతా డూబ్ అని రాసి, అబద్ధం అని రాసి, సంతకం పెట్టమని ఆ పార్కులకు తీసుకుపోయి నన్ను తీసుకుపోయి అంతా మొగోళ్ళే ఉండ్రు. ఇక నన్ను ఏం చేద్దాం అనుకుండ్రో తెలియదు బిడ్డ. తెలియక ఒక నా స్నేహితురాలుండే ఒక దోస్తు దిక్కులేకొచ్చిందా అని దగ్గర తీసి దాని పిల్లలు చిన్న ఉండ్రి ఒకని రామరెడ్డిని తీసుకొని వచ్చింది, 3 పిల్లలు తీసుకొని. ఇప్పుడు రామకృష్ణ గారు అట్లా పెద్ద హెడ్, ఆ రామకృష్ణ అంటాడు ఆమె కొడుకు. ఇక 3 పిల్లలు తీసుకొని వస్తే మా ఆయన దగ్గరికి తీసి, ఒక బాలరెడ్డి నగర్ వస్తే బాలరెడ్డి నగర్లో కత్తులు బాంబులు దొరికినాయి అని ఆమె నిలగొడుతుంటే, నన్ను ఆదుకో అన్నా, నాకు ఆ సాయం చేయన్నా, నాకు ఇక ఇట్లా చేస్తున్నా అంటే, మా పిల్లల తండ్రి జాలి నాయన చాలా మంచోడు. అప్పుడు ఏం చేసిండు, ఏ వద్దా ఆమెతోటి ఎందుకని నేనంటే, పోనీ ఏ చిన్నపిల్లలు వేసుకొని ఇక్కడ పోతుంది వాళ్ళు తరిమేసిర్రు అని 6 నెలలు నా ఇంట్లో పెట్టుకున్న బిడ్డ. నా ఇంటి మీద గుడిసె మీద సోరకాయలు తిని బతికింది అది కొన్ని రోజులు. ఇప్పుడు ఆమె కొడుకు లీడరు, నా మీద ఎన్నో చేస్తాడు, ఎన్నో చెప్తాడు, ఎన్ని ప్లాట్లు అమ్ముకుంటారు బిడ్డ. లీడర్ దిగిరి చేస్తాడు, బోకర్గాడు వాడు, రామకృష్ణ అని దాని కొడుకు. ఆమె పేరు ఏం మాలతి. తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. ఎవరు దిక్కు లేకుండా అట్లా కొంతమందికి నేను బస్తీలో గుడిసెలేపించి ఏమి లేకున్నది బిడ్డ. గుట్ట కొండలు, ఆ కొండలల్లా నేను నీళ్లు లేక, రోడ్డు లేక, కరెంటు లేక, దొంగలు వస్తుండే బిడ్డ. అజ్జుబాయ్ అంటోడు వస్తుండే, నయ్యి మంచేరుడు ఆయన. ఈ తోల్చౌకి ఇక్కడ క్యారం బోర్డు నుంచి అకింపేట దర్గా నుంచి ఉరికొస్తుండే. అప్పుడు నేను బాధకేయగలేక మా షెల్లెండ్లను తెచ్చి పెట్టుకున్న బిడ్డ. మా షెల్లెండ్లకు మనిషికో ప్లాట్ ఇచ్చిరు. అప్పుడు ఇచ్చినందుకు డబ్బులు తీసుకొని ఇచ్చిరు బిడ్డ. వాళ్ళ తాన నీకు 4 ఇచ్చినవని చెప్తారు బిడ్డ. నాకు ఏమి ఇవ్వలేదు బిడ్డ, మా షెల్లెండ్లకి ఇచ్చిరు. నాకు ఇస్తే నా మగనికి లివర్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే బాకీలు అయితే అప్పులు అది అమ్మి కట్టినాక మిగిలిన పైసలు వాళ్ళకి ఇస్తే ఈ రకంగా ఎప్పుడు ఇచ్చినవని నన్ను సంపన్నిక తీసుకుపోయిరు.